సిద్దిపేట జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, అడిషనల్ జడ్జి జయప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 16,484 కేసులకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు జస్టిస్ సాయి రమాదేవి వెల్లడించారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, ఇన్సూరెన్స్ కేసులు పరిష్కారానికి వచ్చాయని అడిషనల్ జడ్జి జయప్రసాద్ తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠంలో మరి సంక్లిష్టమైనటువంటి పద్ధతులు మరి ఒక ప్రొసీజర్స్ ఫాలో కాకుండా వాళ్ళకు మనసుతో మాట్లాడి మీకున్నట్టు సమస్య ఏముంటుంది, చట్టపరంగా మనం ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు, మరి అందరూ పెద్దలు మామూలుగా మనకు తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా మరి ఊర్లలో పెద్దలు పరిష్కరించేటువంటి వాళ్ళు. ఆ సందర్భంగా మనిషికి మనసుతోని మాట్లాడి అది కాదు సమస్య ఉండడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అవి లేవు అని చెప్పి మనం పరిష్కరించుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ దానికి ఒక చట్టపరమైనటువంటి ముద్ర ఒక సీల్ ఆఫ్ అథెంటిసిటీ ఇస్తూ మనం ఈరోజు ప్రజా న్యాయపీఠంలో కోర్టు ద్వారా మరి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో మనం ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను కేవలము మన సిద్దిపేట జిల్లాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో రెండవ మరి నేషనల్ లోక్ అదాలత్ ఈ ఒక మరి చేసుకుంటా ఉన్నాము. అందుకు మనం సంతోషించాలి. మరి మన జిల్లాలో ఇందాక చెప్పినట్టుగా 216 కేసులు ఐడెంటిఫై చేశాము. వాటిలో టోటల్ బెంచెస్ 15 కేసులు మనం 15 బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేవలం మన సిద్దిపేట పట్టణంలోనే 11 బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ అన్ని కేసులలో కూడా మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడం గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు అందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ కేసులు కూడా పరిష్కరించడం కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో సఫలీకృతం అవుతామని చెప్పి భావిస్తూ ఉన్నాము. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠంలో మరి సంక్లిష్టమైన